Hi, good morning. I am Dr. Srinivas Kancherla, consultant pediatrician, TX Hospital. ఈ రోజు మనము కామన్గా ఈ సీజన్లో చైల్డ్హుడ్ ఆస్మా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా చైల్డ్హుడ్ ఆస్మా అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ పాయింట్ మనకి ఇంట్లో సరౌండింగ్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్లీ. డస్ట్, క్లీన్ అట్మాస్ఫియర్ ఉండాలి, డస్ట్ లేకుండా ఉండాలి. తర్వాత దోస్ ఎలర్జీ ఫర్ పోలెన్స్ ఆర్ ఎలర్జీ ఫర్ డాగ్స్ ఇవన్నీ అవి కూడా మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. అండ్ దెన్ టొబాకో స్మోకింగ్ అండ్ దెన్ హార్ట్ బర్న్ ఈజ్ అ మోర్ కామన్. యాసిడ్ రిఫ్లెక్స్ ఆల్సో ఇట్ విల్ కాజ్ ఆస్మా, సో దట్ ఆల్సో అవాయిడ్. తర్వాత ఎప్పుడైనా కానీ మనం చైల్డ్హుడ్ ఆస్మా ఉన్న పిల్లలకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ ఉన్నా, వీజింగ్ ఉన్నా, సో ఇవన్నీ ఏంటంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇంట్లో పెట్టుకోవాలి. అదర్వైజ్ మీ డాక్టర్ ఏమన్నా స్టీరాయిడ్స్ కానీ లేకపోతే ఇన్హేలర్స్ కానీ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తే యూ హ్యావ్ టు క్యారీ దట్. మోస్ట్ ఆఫ్ ది దెమ్ వీ హ్యావ్ టు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని దెన్ ఎక్కువ అయితే మాత్రం దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ నియర్ బై పీడియాట్రిషియన్. థ్యాంక్ యూ.